విప్ ఆది శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తక్కల్లపల్లి రవీందర్రావు గారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అందుబాటులో ఉన్నారు. ముందు రవీందర్రావు గారు మీరు చెప్పండి, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది, అది సీఎం రేవంత్ రెడ్డి చేతికి చేరింది. అందులో లోగుట్టు కాళేశ్వరం లోగుట్టు మొత్తం ఇప్పుడు అందులోనే ఉంది. ఎల్లుండే 4వ తేదీ ఇంకా 2 రోజుల్లో క్యాబినెట్ సమావేశం కాబోతుంది. క్యాబినెట్ సమావేశంలో దాన్ని బహిర్గతం చేయబోతున్నారు. ఏంటి అంటే కేసీఆర్ సర్కార్ ఇరకాడంలో పడ్డట్లేనా గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు పెద్దల ఆది శ్రీనివాస్ గారికి 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లోగుట్టే ఉన్నది, ఇరికాటమైంది, బుర్రకాటమైంది. ఎవరు ఇరికాటంలో పడతారు అనేది 4వ తారీఖు తర్వాత సినిమా మొదలవుతుంది. ఏం ఆదేశించారు వారు గోస్ కమిటీని? ఇంతకాలం గోస్ కమిషన్ వేయించి సుదీర్ఘకాలం జరిపిన విచారణ కేవలం 3 బ్యారేజీలకు సంబంధించి, కాళేశ్వరం ఎంటైర్ ప్రాజెక్టు కాదు కళ్యాణ్ గారు, 94,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, రిజర్వాయర్లు కానీ, టన్నెల్స్ కానీ, కాలువలు కానీ, ఇతరత్ర ఏవి కాకుండా కేవలం మేడిగడ్డ బ్యారేజీ, సుందిల బ్యారేజీ, అన్నారం బ్యారేజీకి సంబంధించిన 3 బ్యారేజీలకు సంబంధించి విచారణ చేశారు. దాంట్లో మేడిగడ్డ బ్యారేజీ 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. దానికి సంబంధించి ఏం జరుగుంటుంది కళ్యాణ్ గారు? సాంకేతిక పరమైన అంశాలు ఏంటి, ఎందుకు కుంగింది, కుంగడానికి గల కారణాలు ఏంటి అనేది వెతుకుతారు. అంతే తప్ప ఒకవేళ నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి మీద విచారణ కనుక చేయించాల్సి వస్తే ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసి ఉండాల్సి ఉండే కదా. 3 బ్యారేజ్ల మీద ఎందుకు చేశారు? మిగతా 2 బ్యారేజ్లు కేవలం బొంగలు పూడ్చడం వల్ల ఎవరు ఆ ఈఎన్సీ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారి సుందిలా అన్నారం ముంగలు పూడిస్తే ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వెందుకు పూడ్చావని. చిన్న పనితోటి అయ్యే పనిని వారు ఏదో పెద్ద ఘోర నేరాలు జరిగినట్టుగా ప్రయత్నం చేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం గత సంవత్సరంన్నర పైగా కాలయాపన చేసి గత ప్రభుత్వాన్ని బూచి చూయించి అనేకమైన విచారణలు పేరిట కమిషన్లు వేసి అనేకమైనటువంటి ఆందోళన, ఎంతో అవినీతి జరిగి ఉండొచ్చు, ఎన్నో తప్పులు జరిగి ఉండొచ్చు అనే ఒక భావన ప్రజలు కల్పించడం కోసం తీసుకున్న చర్య తప్ప మరొకటి కాదు. ఏం జరిగింది? విద్యుత్ కమిషన్ ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చారు కదా, ఆ నివేదిక ఏమైంది? బయట పెట్టారా? ఆ నివేదిక అంశాలు ఎందుకు బహిరంగపరచలే? ఎందుకు దాని మీద మీరు క్యాబినెట్లో పెట్టి చర్యలు చేపట్టలే? ఫోన్ ట్యాపింగ్ కానీ, కార్ రేసింగ్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు కూడా కేవలం కేసీఆర్ గారి కుటుంబం పైన, బీఆర్ఎస్ పైన ఒత్తిడి పెంచి ప్రతిపక్ష పాత్ర వహించకుండా ఒక భయకంపితుల్ని చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రేపు క్యాబినెట్లో పెట్టే ఈ గోష్ కమిషన్, నేను ముందుగానే చెప్తున్నా, కొండను తవ్వి ఎలకను పట్టడం కాదు కళ్యాణ్ గారు, వెంట్రికను కూడా పట్టలేరు. కమిషన్ నివేదిక 1000 పేజీలు అన్నారు కదా, 1000 పేజీల కమిషన్ నివేదిక మలిసి ఎక్కడ పెట్టుకుంటారో ఇక 4వ తారీఖు నుంచి మనం చూస్తాం. కళ్యాణ్ గారు, ఇది కేవలం కుట్ర కుతంత్రాలు తప్ప దాంట్లో జరిగిన నేరాలు ఏం లేదనేది. ఒక్క నిమిషం రవీంద్రరావు గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రవీంద్రరావు గారు, ఖచ్చితంగా ఇందులో అవినీతి మొత్తం బయటకు వస్తుందనే ధీమా అయితే ఆది శ్రీనివాస్ గారిలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కనిపిస్తుంది, ప్రభుత్వ పెద్దల్లో. నిజంగా ఇది కొంత అంటే కేసీఆర్ కాళేశ్వరాన్ని చాలా గొప్పగా చూపించుకున్నారు ప్రాజెక్ట్ని. గత 10 ఏళ్లుగా తెలంగాణ సస్యశ్యామలానికి అదే కారణం అన్నారు, తన కళల ప్రాజెక్ట్ అన్నారు. ఆ ఇమేజ్ కేసీఆర్ కాళేశ్వరం ఈ రెండింటికి కొంత సంబంధం, కేసీఆర్ ఇమేజ్ కొంత డ్యామేజ్ అవ్వట్లేదా ఇప్పుడు? కళ్యాణ్ గారు, ఈ డ్యామేజ్ చేసే ప్రక్రియనే వీళ్ళు పెట్టుకున్నారు. ఎవరైనా మనము దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా గమనిస్తున్నాం, దేశంలో కూడా మనం గమనిస్తున్నాం, మేము కూడా ఉన్నాం. 14న రాగానే 10 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దాని మీద మేము విచారణలు చేశామా? ఎన్నో హౌసింగ్ కానీ ఇతరత్ర కానీ చాలా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. మన పని మనం చేసుకుంటూ పోయినాం తప్ప గత ప్రభుత్వానికి తవ్వలే. ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇది జరగదు. కానీ మీరు చూస్తున్నారా, సీక్వెన్స్ మెయింటైన్ చేస్తారు వీరు. ఒకసారి కార్ రేసింగ్ లేపుతారు, ఒక నెల రోజులు నడుపుతారు, ఇంకో రోజు విద్యుత్ కమిషన్ లేపుతారు,
అది కొద్ది రోజులు నడుపుతారు. ఇంకో రోజేమో ఫోన్ ట్యాపింగ్ లేపుతారు, అది కొద్ది రోజులు నడుపుతారు. అవి బండ పెడతారు, మళ్ళీ ఒక రోజు ఇది లేపుతారు. అంటే 6 గ్యారెంటీల 13 హామీల మీ మేనిఫెస్టోల అమలుకు సంబంధించి వాయిదా దాటేయడం కోసం నిత్యం గత ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేసి ఎట్లనైతే అధికారంలోకి వచ్చారో దాన్ని నమ్మించడం కోసం కమిషన్లు వేసి నెలల వారీగా ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని హైలైట్ చేస్తూ మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏం సంబంధం అండి? 3 బ్యారేజీలు కట్టడానికి 8,000 కోట్ల రూపాయలు అవుతాయి, 7,000 కోట్ల రూపాయలు అయినాయి. దాంట్లో ఏం అవినీతి జరుగుతుందండి? జరిగింది సాంకేతికపరమైన సమస్యలు. ముఖ్యమంత్రి గారికి సాంకేతికపరమైన అంశాలకు సంబంధించి ఏం సంబంధం అండి? అక్కడ పిల్లర్ కూరింది, వరద ఎక్కువ వచ్చింది, బయటి వైపు నుంచి వాటర్ పడినప్పుడు అక్కడ సిమెంట్ కొంత కొట్టుకపోయింది, బొంగబడ్డది. దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఇష్యూ ఉండొచ్చు, దాన్ని అధికారులు చూసుకోవాలి. దానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం కేటాయించి ఉంది. ఇప్పుడు మెయింటెనెన్స్ ఇష్యూస్ వదిలేసి దాన్ని పునర్నిర్మించాల్సింది పోయి దాన్ని రిపేర్ చేయించాల్సింది పోయి ఇవన్నీ ఏంటండి? 6,000 కోట్లలో ఏ అవినీతి తెలుస్తావు? నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే నిజంగానే అవినీతి జరుగుంటే 94,000 కోట్ల మీద విచారణ జరగాలి కదా. అనేక రిజర్వాయర్లు, కాల్వలు, టన్నెలు మేజర్ ఎక్స్పెండిచర్ అయింది అక్కడ కదా. అన్నారంలో చిన్న బుంగలు పడ్డాయి, ఒక అధికారి చిన్నగా రిపేర్ చేస్తే అయిపోయింది. మరి అక్కడ ఇష్యూ లేదు కదా. ఇప్పుడు అడుగుదాం, ఒక్క నిమిషం. అధికారి ఇంకోటి చెప్పారు, గొర్రెల స్కామ్ చెప్పారు. ఆ ఒక ఓఎస్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డికి 200 అకౌంట్లు అట, బ్యాంక్ అకౌంట్లు. 200 అకౌంట్లు ఏంటండి? రవీంద్రని చెప్పాలి. నేనేమంటున్నా కళ్యాణ్ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, చెప్పండి. ఇక మీరు చేయండి. ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద అందరు అధికారుల మీద తీయండి. ఏ అధికారి కన్నా ఆస్తులు లేవనంటే దేనికైనా సిద్ధమే. అయితే అవినీతి అనేది అన్ని రకాల శాఖలలో, అన్ని రకాల అధికారులలో ఉందనేది జగమెరిగిన సత్యం. అది మీరు ఇక్కడ ఇంకొక కుట్రకోణం కూడా నేను గమనిస్తున్నాను. కళ్యాణ్ జరుగుతులేదన్నా, కాంగ్రెస్ ముచ్చట అధికారులు సమర్థంగా ఎప్పుడు కొన్నారు ఆస్తులు అనేది? ఇగో కళ్యాణ్ గారు చెప్పండి. ఒక విషయం మీరు గమనించాలి. ఒక్క అధికారి మీద దాడి చేసినప్పుడు అధికారికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరితో పాటు మొత్తం బంధువుల మీద, బినామీలని, స్నేహితుల ఇళ్ల మీద 15 నుంచి 20 మంది ఆస్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం కూడా కంట్రోల్కి తెచ్చుకుంటున్నారు, సీజ్ చేస్తున్నారు. వారి అందరి ఆస్తుల్ని మార్కెట్ వాల్యూ ప్రకారం లెక్క కడుతున్నారు. ఆ రోజు ఎప్పుడో 2000కు ముందు 1 ఎకరం కొనుక్కుంటే 2 లక్షలతోటి కొంటే ఇవాళ 100 కోట్లకి అయిందండి. 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తారా? 100 కోట్ల ఆస్తి ఉందని చెప్తారా? ఆ గచ్చిబౌల్ ఏరియాలో, మణికొండ ఏరియాలో, ఆ ఏరియాలో ఎంత ఉండేది? కొండాపూర్, మాదాపూర్లో కళ్యాణ్ గారు 2000, 2005 ముందు కేవలం 20,000, 30,000 ఎకరం ఉండే. లెక్కలేస్తారా? అవినీతి జరగలేదంటారా? మొత్తానికి అవినీతి ఎక్కడ లేదో చెప్పమానండి. నేను అనేది పర్టికులర్ గా మా మీద దాడి చేస్తూ కన్సర్న్ వాళ్ళం కాదు. అవినీతి లేని అధికారి, అవినీతి లేని శాఖ, అవినీతి లేని నాయకుడు ఈ సొంతం పూసలు చెప్తున్నారు కదా. ఇవాళ బిల్లులు ఇవ్వాలంటే పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, కాంట్రాక్ట్లో పర్సెంటేజ్ తీసుకుంటున్నారు. ఏ మంత్రి కానీ, ఏ మంత్రి భార్య కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ కాంగ్రెస్ నేతల్లో అవినీతికి పాల్పడని వారు ఎవరో చెప్పమనంటే నేను ప్రూవ్ చేస్తాను. ఆది శ్రీనివాస్ గారికి బహిరంగ సవాల్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి సోదరులు చేస్తున్న భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అనుమతులు ఎన్ని వేల కోట్ల రూపాయలు దందా చేస్తున్నారో నేను ప్రూవ్ చేస్తాను. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. మొత్తం